ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు జీకేఎస్ పురాణ కథలు. ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, రామాయణంలోని 2వ భాగమైన బాలకాండలోని 6వ దినము బాలకాండ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శతనందుడు రాముడితో ఇలా చెప్పసాగాడు. గాధి కుమారుడైన విశ్వామిత్రుడు చాలా కాలం రాజ్యపాలన చేశాడు. ఒకనాడు ఆయన ఒక అక్షౌహిణి సైన్యంతో భూమి అంతా తిరుగుతూ తన రాజ్యంలోనే ఉన్న వశిష్ఠుడి ఆశ్రమంలోకి వెళ్ళారు. ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో జంతువులు పరస్పర వైరం మరిచి జీవిస్తుంటాయి. పులి, జింక, ఎలుక, పాము, కుక్క, పిల్లి ఒకదానిని ఒకటి తరమొద్దు, చంపొద్దు. ఆ ఆశ్రమంలో కొన్ని వేల మంది శిష్యులున్నారు. ఎన్నో పర్ణశాలలతో, చెట్లతో, జంతువులతో ఆ ఆశ్రమం శోభాయమానంగా ఉండేది. ఆ ఆశ్రమంలో సబల అనే కామధేనువు ఉండేది. అది అమృతంతో సమానమైన క్షీరాన్ని అంటే పాలని ఇస్తుండేది. ఆ పాలతోనే ఆ ఆశ్రమంలో యజ్ఞయాగాది క్రతువులు చేసేవారంట. అంత పరమ పవిత్రమైన ఆశ్రమంలోకి విశ్వామిత్ర మహారాజు తన సైన్యాన్ని బయట విడిది చేయించి ఆశ్రమంలోకి వెళ్ళారు. అప్పుడు విశ్వామిత్ర మహారాజు వశిష్ఠుడితో, అయ్యా, మీ ఆశ్రమంలో ఉన్న చెట్లన్నీ ఫలవంతంగా ఉన్నాయా? మీ యజ్ఞయాగాది క్రతువులు బాగా జరుగుతున్నాయా? మీ ఆశ్రమంలోని ఋషులు తపస్సులు ఎటువంటి విఘ్నం కలగకుండా సాగుతున్నాయా? మీరంతా సంతోషంగా ఉన్నారా? అని పలు కుశల ప్రశ్నలు అడిగాడు. సంతోషించిన వశిష్ఠుడు ఇలా అన్నాడు, నాయనా, నేను కుశలంగా ఉన్నాను. నువ్వు రాజ్యధర్మంతో రాజ్యం చేస్తున్నావా? రాజ్యధర్మం అంటే ఎంత పన్ను ప్రజల దగ్గర నుండి పుచ్చుకోవాలో రాజు అంత మాత్రమే పుచ్చుకోవాలి. ఆ పుచ్చుకున్న ద్రవ్యంతో ఒక పైసా కూడా దుర్వినియోగం చేయకుండా ఆ దానాన్ని వృద్ధి చేయాలి. అప్పుడు దాన్ని అవసరంలో ఉన్న వాళ్ళకి ఇచ్చి దేశ క్షేమాన్ని కోరుకోవాలి. సోమంతులందరూ నీకు లొంగి ఉన్నారా? శత్రువులను జయించావా? నీ మంత్రులు నీకు సహాయపడుతున్నారా? అని పలు విషయాలని ప్రస్తావించిన తరువాత కొంతసేపటికి విశ్వామిత్రుడు, ఇక నేను వెళ్తాను అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా అన్నారు, సత్కర్యం తు భవన్ ఏతం ప్రతీచతు మాయా కృతాం. రాజన్ త్వం అతిథి శ్రేష్ఠః పూజనీయః ప్రయత్నతః. ఈ భూమిని పరిపాలించే నువ్వు నాకు అతిథులతో శ్రేష్ఠుడివి కనుక నా ఆతిథ్యం తీసుకోవాలన్నాడు. మీరు నాకు చేతులు కాళ్ళు కడుక్కోవడానికి, తాగడానికి నీళ్లు ఇచ్చారు. మీరు తినే తేనె, కందమూలాలు నాకు పెట్టారు. అలాగే నాకు మీ దర్శనం కూడా అయ్యింది. ఇంతకంటే నాకు ఏమి కావాలి? ఇక మీరు శ్రమ తీసుకోవద్దు అని విశ్వామిత్రుడు అన్నాడు. అలా కాదు, మీరు నా ఆతిథ్యం స్వీకరించాల్సిందే అని వశిష్ఠ మహర్షి అన్నారు. సరే, మీ ఇష్టం అని విశ్వామిత్రుడు అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి సభలని పిలిచి, చూసావా, మన ఆశ్రమంలోకి ఈరోజు విశ్వామిత్ర మహారాజు గారు వచ్చారు. నువ్వు ఆయన అక్షౌహిణి సైన్యానికి ఉత్తమమైన భోజనం ఏర్పాటు చేయాలి. ఎవరెవరికి ఏది కావాలో నువ్వు అది ఏర్పాటు చెయ్యి అన్నారు. ఆ సభలో ఎవరెవరు మనసుల్లో ఏమి కావాలని అనుకుంటున్నారో గ్రహించి చెరుకు కర్రలు, తేనె, పానీయాలు, కొండలంత ఎత్తున్న సన్నటి అన్నరాసులని, కొరుక్కు తినేవి, తాగేవి, నాకేవి, కూరలు, పచ్చళ్ళు, పులుసులు, పళ్ళరసాలు, పాలు, తాంబూలాలు మొదలైనవి సిద్ధం చేసింది. సభల సృష్టించిన భోజనాన్ని ఆ సైనికులందరూ భుజించారు. అందరూ ఈ భోజనం ఎంత బాగుందో అనుకున్నారు. మళ్ళీ మన జీవితంలో ఇలాంటి రుచికరమైన భోజనం ఎప్పుడు చేస్తామో అని ఆవురావురమని తిన్నారు. ఒక గోవు ఉత్తర క్షణంలో ఇంతమందికి సరిపడ భోజనాన్ని సృష్టించేసరికి విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు. ఆయనకి మెల్లగా ఆ సభల మీద వ్యామోహం పెరిగింది.
ఆ సభలని తన సొంతం చేసుకోవాలనిపించింది. అప్పుడు ఆయన ఆ వశిష్ఠ మహర్షితో గవంసత సహస్రేణ దీయతం సబలా మమ, నేను మీకు 1,00,000 ఆవులని ఇస్తాను, మీరు నాకు సబలని ఇవ్వండి అన్నాడు. అయితే ఈ విశ్వామిత్రుడు నాకు లంచం ఇవ్వాలని చూస్తున్నాడు అని వశిష్ఠ మహర్షి గ్రహించాడు. వశిష్ఠుడు నవ్వి నేను నీకు సబలని ఇవ్వలేను అన్నారు. విశ్వామిత్రుడికి మెల్లగా క్రోధం పెరిగి ఇలా అన్నారు, రాజ్యంలో ఎక్కడన్నా రత్నాలు ఉంటే అవి రాజుకే చెందుతాయి. రాజు దగ్గర విలువైనవి ఉండాలి. చాలా విలువైనది రత్నమైతే ఇంత విలువైన సబల కూడా రత్నమే. నా సొత్తు అయిన ఆ రత్నాన్ని నువ్వు ఉంచుకున్నావు. అందుకే ఇప్పుడు నేను ఆ రత్నాన్ని తీసుకెళ్తున్నాను అని అన్నాడు. నాయనా విశ్వామిత్ర, ఈ ఆవు ఒక రత్నము. దీనిని విలువగా దాచుకోవాలని అనుకుంటున్నావు. కానీ ఈ ఆవు మా ఆశ్రమంలో దేవతారాధానికి, పితృదేవత ఆరాధానికి పాలు ఇస్తుంది. నా ప్రాణయాత్ర దీనితో జరుగుతుంది. ఈ ఆశ్రమంలోని యజ్ఞాలు, విద్యాభ్యాసం సమస్తు ఈ సబల మీద ఆధారపడి ఉంది. కాబట్టి నేను ఈ ధేనువుని నీకు ఇవ్వలేను అని వశిష్ఠ మహర్షి అన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు, నేను నీకు మెడలో బంగారు తాడులున్న 14,000 ఏనుగులని ఇస్తాను. 800 బంగారు రత్నాలని ఇస్తాను. ఆ ఒక్కో రథానికి స్వర్ణాభరణములతో అలంకరింపబడ్డ 4 గుర్రాలు ఉంటాయి. అలాగే గొప్ప గొప్ప జాతులకి చెందిన 11,000 గుర్రాలు ఇస్తాను. 1,00,00,000 గోవులను ఇస్తాను. బంగారము, వెండి ఎంత కావాలో నువ్వే అడుగు, నేను ఇచ్చేస్తాను అన్నాడు. ఇవన్నీ విన్న వశిష్ఠ మహర్షి, నేను ఇంక ఏమి మాట్లాడును అన్నారు. గ్రహించిన విశ్వామిత్రుడు, ఈయన ఇవ్వడమేంటి, నేను పుచ్చుకోవడమేంటి, అడిగిన కొద్దీ బెట్టు చేస్తున్నాడు. ఈ రత్నం నాకు చెందినది అని ఆ సబల మెడలో తాడు కట్టి సైనికులకిచ్చి తీసుకెళ్ళమన్నాడు. వాళ్ళు దాన్ని ఈడ్చుకెళ్తుంటే ఆ సబల ఏడ్చింది. ఇంత జరుగుతున్నా వశిష్ఠుడు మాత్రం అలానే నిశ్శబ్దంగా ఉన్నారు. అప్పుడు సబల, ఇంతకీ నన్ను వశిష్ఠుడు వదిలేశాడా, లేకపోతే విశ్వామిత్రుడు తీసుకెళ్తున్నాడా? వశిష్ఠుడు నన్ను ఇవ్వను అంటే విశ్వామిత్రుడు నన్ను తీసుకెళ్ళగలడా? వశిష్ఠుడు నన్ను వదిలేశాడంటే నేను ఏదో పాపం కానీ పొరపాటు కానీ చేసి ఉండాలి. ఒకవేళ నేను ఏదన్నా పాపం చేసి ఉంటే వశిష్ఠుడికి క్షమార్పణ చెప్తాను. ఆయన బ్రహ్మర్షి కనుక నన్ను తప్పకుండా క్షమిస్తారు అని తాడు విడిపించుకొని వశిష్ఠుడి దగ్గరికి పరుగు తీసి వెళ్ళిపోయింది. అప్పుడు వశిష్ఠుడు, నా త్వాం త్యాజామి సబలేన అపి మే అపకృతం త్వయా ఏషత్వం జ్ఞాయతే రాజా బలాత్మతః మహాబలః. సబల, నేను నిన్ను విడిచిపెట్టలేదు. విశ్వామిత్రుడే నిన్ను బలాత్కారంగా తీసుకెళ్తున్నాడు. ఆయన ఈ భూమికి ప్రభువు కానీ నేడు తప్పు ద్రోవలో వెళ్తున్నాడు. అతను దోషం చేస్తే ఆ దోషం అతనిని కాలుస్తుంది. నిన్ను ఈడ్చుకెళ్ళి దోషం చేశాడు. ఇక ఆయన అపరాధమే ఆయనని కాలుస్తుందని చెప్పాడు. అయితే నన్ను నేను రక్షించుకోనా అని సబల అడగగా, తప్పకుండా రక్షించుకో అని వశిష్ఠుడు చెప్పాడు. అప్పుడు సబల గట్టిగా అంబా అని అరిచి సులయోధులైన పహల్లువులను కొంతమందిని సృష్టించింది. వాళ్ళు విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చేయడం మొదలుపెట్టారు. ఇది గమనించిన విశ్వామిత్రుడు కత్తి పట్టుకొని యుద్ధరంగంలోకి వెళ్ళి చాలామంది పహల్లువులని సంహరించాడు. ఆ సబల పహల్లువులతో పాటు యవ్వనుల్ని సృష్టించింది. వాళ్ళందరూ కలిసి విశ్వామిత్రుడి సైన్యాన్ని తుడిచేయడం ప్రారంభించారు. అప్పుడు సబల వశిష్ఠుడితో, చూశారా, ఆయన నాకు ఎదురు తిరిగాడు. ఇప్పుడు ఓటమి అంచుల్లో ఉన్నాడు అని అన్నది. అయితే నువ్వు ఇక యథేచ్ఛగా సైన్యాన్ని సృష్టించు అని వశిష్ఠుడు అన్నాడు. అప్పుడు
అప్పుడా సబల సూర్యుడి ప్రకాశంతో సమానమైన కంబోజ వంశీయులను తన పొదుగు నుండి కొన్ని వేల పహల్లోని యొని నుండి యవ్వనుల్ని గోమయం పడే స్థానం నుంచి సకులు రొమ్మకు పాల నుండి హరీతులు మరియు కిరాతకులని సృష్టించింది. వీరందరూ కలిసి ఆ విశ్వామిత్రుడి సైన్యాన్ని సమూలంగా తుడిచిపెట్టారు. రథం నుండి కిందకి దిగిన తన సైన్యాన్ని చూసిన విశ్వామిత్రుడు నిస్తేజుడయ్యాడు. ఇది కదా సబల గొప్పతనం అనుకొని తన 100 మంది కుమారుల వైపు చూశాడు. తమ తండ్రిని బాధపెట్టిన వశిష్ఠుడిని చంపేయాలని అందరూ కత్తులు పట్టుకొని ఆయన మీదకి పరుగు తీశారు. కూర్చొని ఉన్న వశిష్ఠుడు తన మీదకి వస్తున్న ఆ 9 పిల్లల్ని చూసి గట్టిగా ఆ అని హుంకారం చేశారు. ఆ 9 పిల్లలు భస్మరాసులై కింద పడిపోయారు. ఇది చూసిన విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు. ఇది కదా బ్రహ్మర్షి యొక్క గొప్పతనం అంటే ఆయన అంటే 100 మంది బూడిదయ్యారు. ఆ ఆవు తలుచుకుంటే గొప్ప సైన్యాన్ని అమోఘమైన భోజనాన్ని సృష్టించింది. రాచరికం కన్నా తపశ్శక్తి చాలా గొప్పది. ఈ వశిష్ఠుడిని నాశనం చెయ్యాలంటే నాకున్న శక్తి సరిపోదు. కావున నాకు ధనుర్వేదంలోని సమస్త అస్త్రశస్త్రాలు తెలియాలి అనుకొని ఒక కుమారుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యపాలన చెయ్యమని చెప్పి తన తపస్సు చేసుకోవడానికి హిమాలయ పర్వతానికి వెళ్ళాడు. అప్పుడు విశ్వామిత్రుడు యది తుష్టో మహాదేవ ధనుర్వేదో మమ అనగా స అంగ ఉప అంగ ఉపనిషదః స రహస్యః ప్రదీయతం. మహాదేవ, నువ్వు నిజంగా నా తపస్సుకు ప్రీతి చెందిన వాడివైతే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ధనుర్వేదాన్ని ఉపదేశం పొందకుండా నాకు ఆ ధనుర్వేదంలోని అస్త్రాలని రహస్యాలతో సహా తెలిసిపోయేటట్టు అనుగ్రహించమన్నాడు. శివుడు తథాస్తు అన్నాడు. పౌర్ణమి నాడు సముద్రుడు ఎలా పొంగుతాడో అలా విశ్వామిత్రుడు పొంగిన ఆత్మవిశ్వాసంతో రథమెక్కి వశిష్ఠుడి ఆశ్రమాన్ని చేరుకున్నాడు. ఆయన వచ్చేసరికి ఆ ఆశ్రమం జింకలతో, పక్షులతో, ఆవులతో, గురువుల దగ్గర వేదం నేర్చుకుంటున్న శిష్యులతో ఎంతో పవిత్రంగా ఉంది. ఇది చూసిన విశ్వామిత్రుడికి ఆగ్రహం ఎక్కువయింది. కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ అస్త్రాలని ఆశ్రమం మీద ప్రయోగించాడు. ఒక్కసారిగా భూకంపం వస్తే ఎలా ఉంటుందో అలా అస్త్రాలన్నిటినీ ఒకదాని వెంట ఒకదాన్ని పంపాడు. కన్ను మూసి తెరిచేలోగా ఆ ఆశ్రమం అంతా బూడిదయింది. ఆ ఆశ్రమంలోని గురువులు, శిష్యులు, జింకలు, ఆవులు అన్నీ తలకోదారి పట్టి అరణ్యంలోకి పరుగు తీశాయి. అప్పుడు వశిష్ఠుడు పారిపోతున్న వారిని ఆగండి, పారిపోకండి, నేను మిమ్మల్ని కాపాడుతాను అని అన్నారు. ఆకాశం నుండి పడుతున్న అస్త్రాలన్నీ చూసిన భయపడి అందరూ పారిపోయారు. ఆశ్రమంలో వశిష్ఠుడు ఒక్కడే మిగిలాడు. అప్పుడు విశ్వామిత్రుడు అగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అగ్ని అస్త్రం నిప్పులు కక్కుతూ ఆయన మీదకి వచ్చేస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా ఈ ఆశ్రమాన్ని పోషించాను. ఇవాళ నీ ఆవేశానికి ఈ ఆశ్రమాన్ని బూడిద చేశావు అని వశిష్ఠుడు తన బ్రహ్మదండం పట్టుకొని కింద కూర్చున్నారు. ఆయన ఆ బ్రహ్మదండాన్ని అలా పట్టుకొని ఉంటే అది ఎలా ఉందంటే సమస్త లోకాలని శాసించగలిగే యమదండాన్ని పట్టుకున్న యముడిలా పట్టుకున్నారు. మండుతున్న నిప్పు మీద నీళ్లు పడితే ఎలా చల్లారిపోతుందో అలా ఆ అగ్ని అస్త్రం చల్లారిపోయి ఆ బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయింది. తను అంత తపస్సు చేసి
ప్రయోగించిన అస్త్రాన్ని వశిష్ఠుడు కనీసం వేరొక అస్త్రాన్ని ప్రయోగించి ఆపలేదు. కేవలం తన బ్రహ్మదండాన్ని అడ్డుపెట్టి ఆపేసరికి విశ్వామిత్రుడికి కోపం బాగా పెరిగిపోయింది. అప్పుడాయన ఒకేసారి వరుణాస్త్రం, ఇంద్రాస్త్రం, పశుపత్రాస్త్రం, ఇష్టికాస్త్రం, మానవాస్త్రం, గంధర్వాస్త్రం, బ్రహ్మపాశం, కలపాశం, వరుణపాశం, పినకాస్త్రం, కౌచాస్త్రం, ధర్మచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం, త్రిశూలం, కపాలం అనే కంకణం, రకరకాల పిడుగులు, కంకాలం, ముసలం, పెద్ద పెద్ద గదలు మొదలైన రకరకాల అస్త్రాలని వశిష్ఠుడి మీద వేశాడు. కానీ ఆయన వేసినవన్నీ వశిష్ఠుడి బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయాయి. ఇక తన దగ్గర ఉన్న ఒకే ఒక అస్త్రమైన బ్రహ్మాస్త్రాన్ని వేయడానికని ఆ మంత్రాలని స్మరిస్తుండగా సముద్రాలు పొంగాయి, పర్వతాలు బద్దలయ్యాయి. ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాణులు ఒక్కసారి మనసులో క్షోభ పొందాయి. అంతటి శక్తివంతమైన ఆ బ్రహ్మాస్త్రాన్ని విశ్వామిత్రుడు అభిమంత్రించి వదిలాడు. ఇప్పటిదాకా ఎంతోమంది గొప్పవాళ్ళని మట్టుపెట్టిన ఆ బ్రహ్మాస్త్రం నిశ్శబ్దంగా ఆయన బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు విశ్వామిత్రుడు దిగ్బలం, క్షత్రియ బలం, బ్రహ్మ తేజోబలం బలం ఏకన బ్రహ్మదండేన సర్వ అస్త్రాని హతాని మే. ఛీ, ఆ బ్రహ్మర్షి బలం ముందు ఈ క్షత్రియ బలం ఎందుకు పనికొస్తుంది? ఎన్నో అస్త్రాలను నేర్చుకున్నాను, అన్నీ ప్రయోగించాను. కానీ ఆయన ఒక కోర్ముక పట్టుకొని ఆ అస్త్రాలన్నిటినీ మింగేశారు. అన్నీ ఆ రథం దిగి వెళ్ళిపోయాడు. వశిష్ఠుడు బ్రహ్మర్షి కనుక నేను ఆయనని ఓడించలేకపోయాను కాబట్టి నేను బ్రహ్మర్షిని అవుతానని ఆ విశ్వామిత్రుడు దక్షిణ దిక్కుకి వెళ్ళాడు. అక్కడికి ఆయన తన పెద్ద భార్యతో వెళ్ళి 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. ఈ కాలంలోనే ఆయనకి హవిష్పందుడు, మధుశాంధుడు, దృఢనేత్రుడు, మహారథుడు అని 4 కుమారులు పుట్టారు. ఆయన తపస్సుకి సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా అన్నారు: నువ్వు చేసిన ఈ తపస్సు చేత రాజర్షి లోకాలని గెలిచావు. ఇవాళ నుంచి నిన్ను విశ్వామిత్ర మహారాజు అని కాకుండా రాజర్షి విశ్వామిత్రుడు అని పిలుస్తారు అని చెప్పారు. ఇన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే రాజర్షిని అయ్యాను, ఇంకా బ్రహ్మర్షిని ఎప్పుడవుతానో అని విశ్వామిత్రుడు దిగులు పడ్డాడు. అదే కాలంలో ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనే రాజు పరిపాలన చేసేవాడు. ఆయనకి శరీరం మీద ఉన్న వ్యామోహం వలన స్వర్గానికి శరీరంతో వెళ్ళాలన్న కోరిక పుట్టింది. వెంటనే కులగురువైన వశిష్ఠుడికి తన కోరిక చెప్పాడు. నువ్వు ఎంత గొప్ప రాజువైనా కానీ, ఎంత గొప్ప యాగాలన్నా చెయ్యి, కానీ శరీరంతో స్వర్గానికి వెళ్ళడం అనేది ధర్మశాస్త్రంలో లేదు. ఎవరి శరీరమైనా కొంతకాలానికి పడిపోవాల్సిందే. అది పడిపోయిన తర్వాతే స్వర్గలోక ప్రవేశం. కావున శరీరంతో స్వర్గానికి వెళ్ళడం అనేది జరగదు అన్నాడు వశిష్ఠుడు. అప్పుడా త్రిశంకుడు వశిష్ఠుడి 9 కుమారుల దగ్గరికి వెళ్ళి జరిగినది చెప్పాడు. మా తండ్రి గారు కుదర్దు అన్నారు. ఆయనకి అన్నీ తెలుసు. ఆయన స్వర్గానికి శరీరంతో ఎవరూ వెళ్ళలేరు. అది జరిగే పని కాదన్నారు ఆ 9 కుమారుడు. అయితే నేను వేరొక గురువుని వెతుక్కుంటాను అన్నాడు ఆ త్రిశంకుడు. నువ్వు నీ గురువు మాట వినలేదు, ఆయన పుత్రులమైన మా మాట వినలేదు. ఇప్పుడు వేరొక గురువుని వెతుకుతాను అంటున్నావు. నీకు ఇలాంటి దుర్బుద్ధి పుట్టింది కనుక నువ్వు చండాలుడివి అవుతావని శపించారు. మరుసటి రోజు ఆ త్రిశంకుడు నిద్ర లేవగానే ఆయన ముఖంలోని కాంతి పోయి నల్లగా అయ్యాడు. ఆయన వేసుకున్న బంగారు ఆభరణాలన్నీ
ఇనుమ ఆభరణాలయ్యాయి. జుట్టు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆయనని చూసిన ఆ మందిరంలోని వాళ్ళు, ఇతర మంత్రులు అందరూ పారిపోయారు. ఆ రూపంలో అలా తిరుగుతూ చివరికి విశ్వామిత్రుడి ఆశ్రయించాడు. వశిష్ఠుడిని ఎలాగూ అస్త్రాలతో ఓడించలేకపోయాను. వశిష్ఠుడు చెయ్యలేనిది విశ్వామిత్రుడు చేశాడు అని లోకం అనుకోవాలని కనుక ఆ త్రిశంకుడి కోరిక తీరుస్తున్నాడు విశ్వామిత్రుడు. అప్పుడాయన తన శిష్యులని, కొడుకులని పిలిచి, మీరు ఈ బ్రహ్మాండం అంతా తిరగండి. వశిష్ఠుడు చెయ్యలేని యాగం విశ్వామిత్రుడు చేస్తున్నాడు. త్రిశంకుడిని సశరీరంగా స్వర్గానికి పంపిస్తున్నాడు అని చెప్పి బ్రాహ్మణుల్ని, ఋషులని తీసుకురండి. ఎవరన్నా ఈ యాగం చెయ్యలేరు, మేము రాము అంటే వాళ్ళ వివరాలు తీసుకురండని చెప్పాడు. విశ్వామిత్రుడికి భయపడి అందరూ వచ్చారు. తరువాత ఆయన కొడుకులు వచ్చి, వశిష్ఠ మహర్షి కొడుకులు ఈ యాగానికి రామన్నారు. అలాగే మహోదయుడనే బ్రాహ్మణుడు కూడా రానన్నాడు. కానీ ఆయన ఒక మాట అన్నాడు. అదేంటంటే, యాగం చేస్తున్నాడు ఒక క్షత్రియుడు, యాగం చేస్తున్నవాడు ఒక చండాలుడు. ఇలాంటప్పుడు దేవతలు హవిస్సులని ఎలా తీసుకుంటారు? అసలు సశరీరంగా స్వర్గానికి పంపవచ్చని వేదంలో ఎక్కడా లేదు. అందుకని రానన్నాడు అని చెప్పారు. విశ్వామిత్రుడికి ఎక్కడలేని కోపం వచ్చి వశిష్ఠ మహర్షి కొడుకులని, మహోదయుడిని, మీరు భస్మరాసులై పడిపోయి నరకానికి వెళ్తారు. ఆ తర్వాత 700 జన్మల పాటు శవ మాంసం తిని బతుకుతారు. ఆ తర్వాత ముష్టికులన్న పేరుతో పుట్టి కొన్ని జన్మల పాటు కుక్క మాంసం తిని బతుకుతారు. ఆ మహోదయుడు సర్వలోకాల్లో జనాల చేత ద్వేషించబడి నిషేధుడై బతుకుతాడని శపించాడు. అందరూ కలిసి యాగం మొదలుపెట్టారు. యాగాగ్నిలో హవిస్సులు తీసుకోవడానికి ఏ దేవత రాలేదు. ఎవరూ రాకపోయేసరికి విశ్వామిత్రుడికి ఆగ్రహం వచ్చి తన తపశ్శక్తితో త్రిశంకుడికి పైకి పంపాడు. త్రిశంకుడు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ స్వర్గలోకం వైపు దూసుకుపోతున్నాడు. ఈ విషయం దేవేంద్రుడికి తెలిసి ఆయన, త్రిశంకో గచ్చ భూయః త్వం న అసి స్వర్గ కృత ఆలయః. త్రిశంక, నువ్వు గురువు శాపానికి గురయ్యావు, నీకు స్వర్గలోక ప్రవేశం లేదు అని తలకిందులుగా కిందకి పో అన్నాడు. ఆ త్రిశంకుడు అలా తలకిందులుగా భూమి మీదకి తోసేయబడ్డాడు. కిందకి పడిపోతూ ఆయన విశ్వామిత్రుడిని ప్రార్థించగా విశ్వామిత్రుడు మిగిలిన తపశ్శక్తితో దక్షిణ దిక్కున నక్షత్ర మండలాన్ని సృష్టించాడు. సప్తర్షులని సృష్టించాడు. కానీ దేవతలు అప్పటికి కూడా రాకపోయేసరికి దేవతలని కూడా సృష్టిద్దామని అనుకుంటంగా దేవతలందరూ వచ్చారు. మహానుభావ, శాంతించు. ఎంత తపశ్శక్తి ఉంటే మాత్రం ఇలా వేరే స్వర్గాన్ని సృష్టిస్తావా? మీకు శాస్త్రం తెలుసు. సశరీరంగా ఎవరినీ స్వర్గానికి పంపలేము. మీలాంటి వారు చేయవలసిన పని కాదు అన్నారు. మీరు మీ తపశ్శక్తి ధారపోసి సృష్టించిన ఆ నక్షత్ర మండలం జ్యోతిష చక్రాన్ని అవతల ఉంటుంది. అందులో ఈ త్రిశంకుడు తిరగబడి ఉంటాడు అని వరం ఇచ్చాడు. దేవతలు శాంతించిన విశ్వామిత్రుడు సరే అన్నాడు. తనకి ఎక్కడా మనశ్శాంతి లేదని ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి ఆయన పశ్చిమ దిక్కుకు వెళ్ళారు. పశ్చిమ దిక్కున విశ్వామిత్రుడు మహోగ్రమైన తపస్సు చేయడం మొదలుపెట్టారు. అదే కాలంలో అయోధ్య నగరాన్ని అభిర్షుడనే రాజు పరిపాలన చేస్తుండేవాడు. ఆయన అశ్వమేధ యాగం చేసి వదిలిపెట్టిన గుర్రాన్ని ఇంద్రుడు తీసుకెళ్ళిపోయాడు.
అశ్వం దొరకకపోతే తనకి మంచి జరగదు అని మహర్షులు చెప్పారు. కానీ అశ్వానికి బదులుగా ఒక మనుషుడిని తీసుకువస్తే యాగాన్ని పూర్తి చేయవచ్చు అన్నారు. అది కూడా న్యాయంగా తీసుకురావాలన్నారు. ఒక మనిషిని తీసుకురావడం కోసం అభిర్షుడు బయలుదేరగా ఒకచోట భృగుతుంగమనే ఒక పర్వత శిఖరం మీద బూచికుడనే ఒక ఋషి భార్య పిల్లలతో కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆ అభిర్షుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన యాగాశ్వం అపహారానికి గురైనందుకుగాను నాకు ఒక యాగ పశువు కావాలి. మీకు ఉన్న పిల్లల్లో ఒకడిని ఇచ్చి నన్ను అనుగ్రహించండి అన్నాడు. అప్పుడా బూచికుడు ఇలా అన్నాడు. పెద్ద కొడుకు ధర్మ సంతానం. జన్మల్లో చేసుకున్న పుణ్య ఫలితాన్ని పెద్ద కొడుకుగా ఇస్తారు కావున నేను వాడిని ఇవ్వలేను. శాస్త్రం ప్రకారం చిట్ట చివర వాడిని ఇస్తే ఐశ్వర్యం పోతుందన్నారు. అప్పుడా మధ్య కొడుకైన సునహసేపుడు అభిర్షుడితో వస్తున్నాడన్న. రాజు బతికుంటే రాజ్యం బాగుంటుంది. రాజు బతకాలంటే యాగం పూర్తవ్వాలి. యాగం పూర్తి చేయడానికి తన కొడుకుని పంపాడు. ఆ బూచికుడు అంబర్షుడు ఆయనకి 1,00,000 గోవులని దానంగా ఇచ్చాడు. సునహసేపుడిని తీసుకెళ్తున్న అంబరీషుడు కొంత దూరం ప్రయాణించాక విశ్రాంతి తీసుకుందామని ఒకచోట ఆగాడు. అప్పుడు అక్కడికి దగ్గరలో ఉన్న విశ్వామిత్రుడి ఆశ్రమాన్ని సునహసేపుడు చూశాడు. వెంటనే ఆశ్రమంలోకి వెళ్ళి విశ్వామిత్రుడి కాళ్ళ మీద పడి ఇలా అన్నాడు. నేను నీ అక్కయ్య కొడుకుని. మీరు నాకు మేనమామ అవుతారు. పెద్దవాడిని నాన్నగారు ఇవ్వనన్నారు. ఆఖరి వాడిని మా అమ్మ ఇవ్వననింది. మధ్యలో పుట్టినందుకు నన్ను యజ్ఞ పశువుగా ఇచ్చేశారు. నాకు దీర్ఘకాలం బ్రతికి తపస్సు చేసి స్వర్గలోకం పొందాలని ఉంది. కాబట్టి మీరు నన్ను రక్షించాలి అని అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు సరే అని తన కొడుకులని పిలిచి తండ్రి మాట విని పాటించేవాడు కదా కొడుకంటే మీలో ఎవరన్నా ఈ సునహసేపుడి స్థానంలో యాగ పశువుగా వెళ్ళండి అన్నాడు. కథం ఆత్మ సూతం హిత్వా త్రాయసే అన్యుసుతం విభో ఆకార్యం ఇవ పశ్యమః స్వమాంసం ఇవ భోజనే. నీ కొడుకుని నువ్వు యాగ పశువుగా పంపిస్తావా? ఇంకొకడి కొడుకుని రక్షిస్తావా? మీరు చెప్పిన ధర్మం కుక్క మాంసం తిన్నట్టు ఉంది అని విశ్వామిత్రుడి కొడుకులన్నారు. ఆగ్రహించిన విశ్వామిత్రుడు స్వమాంస భోజినః సర్వే వశిష్ఠా ఇవ జాతిష పూర్ణం వర్ష సహస్రం తు పృథివ్యం అనువత్సత. మీరు కూడా వశిష్ఠుడి కుమారుల జాతిలో పుట్టి 1000 సంవత్సరాలు వాళ్ళలాగా కుక్క మాంసం తింటూ బతకండని శపించాడు. అప్పుడాయన సునహసేపుడితో నువ్వు బెంగ పెట్టుకోమాకు. నిన్ను తీసుకెళ్ళి యూపస్తంభానికి కడతారు. ఇప్పుడు నేను నీకు 2 మంత్రాలని చెప్తాను. నిన్ను అలా యూపస్తంభానికి కట్టినప్పుడు నువ్వు ఆ 2 మంత్రాలని జపించు. అలా జపించడం వల్ల ఇంద్రుడు సంతోషించి నిన్ను బలి ఇవ్వకముందే వచ్చి నేను ఈ యాగానికి ప్రీతి చెందాను అని యాగ ఫలితం ఇస్తాడని చెప్పి ఆ 2 మంత్రాలని ఉపదేశం చేసి పంపించాడు. తరువాత సునహసేపుడిని యూప స్తంభానికి కట్టారు. అప్పుడాయన విశ్వామిత్రుడు చెప్పిన మంత్రాలన్నీ జపించగా ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి నేను యాగానికి సంతోషించాను. మీరు యాగ పశువుని బలి ఇవ్వకుండానే మీకు 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తున్నాను అన్నాడు. అందరూ సంతోషించారు. కోపంలో తన కొడుకుల్ని శపించానని విశ్వామిత్రుడు బాధపడ్డాడు. ఈసారి ఎవరితో మాట్లాడకుండా తపస్సు చేస్తానని మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చేయడం ప్రారంభించాడు. అలా కొంతకాలం అయ్యాక విశ్వామిత్రుడు స్నానం చేద్దామని పుష్కర క్షేత్రానికి వెళ్ళగా
మేనక కూడా అక్కడే స్నానం చేస్తూ కనిపించింది. మేఘాల మధ్య మెరుపు వస్తే ఎలా ఉంటుందో మేనక కూడా అలా ఉంది. ఆ మేనక సౌందర్యాన్ని చూసిన విశ్వామిత్రుడు ముగ్ధుడైనాడు. మేనక, నేను నీయందు కందర్ప వశుడనయ్యాను అంటే మన్మథ ఆవేశం కలిగింది. అందుకని నువ్వు నా ఆశ్రమానికి వచ్చి నా కోరిక తీర్చు అన్నాడు. మేనక సరే అంది. అలా మేనకతో క్రీడిస్తూ 10 ఏళ్లు గడిచిపోయాయి. ఇంతటితో 6వ భాగం ముగిసింది. 7వ భాగంతో మీ ముందుకు వస్తాను. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే జీకేఎస్ పురాణ కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.